హలో ఫ్రెండ్స్, మనము సింహాచలం గురించి తెలుసుకుందాం. ఈరోజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. నిజానికి ఇది ఇక్కడ నరసింహస్వామి వారు వరాహ రూపంలో మనకు దర్శనమిస్తారు. పూర్వము హిరణ్య కశిపుణ్ణి సంహరించిన తర్వాత శ్రీవారు ఉగ్రరూపంలో సంచరిస్తూ ఉండగా ప్రహ్లాద మహారాజు ఆయన్ని వెంబడిస్తూ, స్వామి, నాకు నీ శాంతరూపాన్ని దర్శింపజేయి అని ప్రార్థిస్తారు. అందుకు అంగీకరించిన శ్రీవారు శ్రీ ప్రహ్లాద మహారాజుకి శాంతరూపాన్ని అనుగ్రహిస్తారు. అది అయిన తర్వాత ప్రహ్లాద మహారాజు శ్రీ స్వామివారిని, స్వామి, పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు కదా, ఆ రూపాన్ని కూడా మాకు దయతో అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు శ్రీవారు ప్రహ్లాద మహారాజులకి వరాహ రూపాన్ని కూడా సాక్షాత్కరింపజేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీ ప్రహ్లాద మహారాజు స్వామివారిని ఒక అభ్యర్థన చేస్తారు. స్వామి, ఈ ద్వయరూపంలో అంటే వరాహ రూపము, నృసింహ రూపము కలిసిన రూపంలో ఇక్కడ స్థిర నివాసివై ఉండున స్వామి అని ప్రార్థిస్తారు. అందుకు అంగీకరించిన శ్రీవారు ద్వయరూపంలో సింహాచలం కొండ మీద మనకు అనుగ్రహిస్తారు. అదే శ్రీ వరాహ నృసింహ స్వామివారు. ఆయన ఉగ్రరూపాన్ని శాంతింపజేసిన ప్రదేశం కాబట్టి ఆయనకు చందనోత్సవం చేస్తారు ప్రతి సంవత్సరము. స్వామివారు మనకు ఏడాది అంత చందనంలో కప్పి ఉన్న సంవత్సరంలో ఒకరోజు అంటే అక్షయ తృతీయ రోజు మాత్రమే మనకు తన నిజరూపాన్ని అనుగ్రహిస్తారు. ఇది శ్రీ వరాహ నృసింహస్వామి వారి యొక్క సంక్షిప్త చరిత్ర. స్వామివారిని ప్రార్థించిన మనకు వారు అనేక విధాలుగా అనుగ్రహిస్తారు. ఓం నమో నారసింహాయ.